ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవాయే నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. అనేక మార్లు మనం చాలా భద్రంగా ఉన్నప్పుడు, చాలా సంతోషంగా ఉన్నప్పుడు మెత్తటి పరుపు మీద మంచి నిద్ర అనుభవిస్తూ ఉంటాం. ఎంత సంతోషంగా ఉంటామో అటువంటి సమయాలలో. కానీ బహు ఒత్తిడిలో, భయంకరమైన అభద్రతా భావంలో, దుఃఖంలో ఆ నిద్ర మనకొస్తదా? కొద్ది కాలం క్రిందట మాకు తెలిసిన సహోదరుడు దుబాయ్ ప్రాంతంలో సేవ నిమిత్తం అక్కడికి వెళ్ళాడు. అక్కడ కొద్ది కాలం యుద్ధం జరుగుతా ఉన్నప్పుడు, ఆ జరుగుతున్న బొంబార్డింగ్స్‌లో తను ఒకరోజు ఫోన్ చేసి అంటాడు గదా! ఆ భయం ఎంత ఉంది అంటే రాత్రి కాలం మాకు నిద్ర గూడా పట్టట్లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి మా మీద బాంబ్ పడతదో, గవర్నమెంట్ ఏ విధమైన సెక్యూరిటీ ఇవ్వలేకపోతుంది. ఆ సమయంలో మేమెలా ఉండాలో అర్థం గావట్లేదు అని. అలాంటి ఒత్తిళ్ళు ఇక్కడ దావీదు గూడా అనుభవిస్తున్నాడు. భయంకరమైన ఒత్తిడి. తనకు యుద్ధం నేర్పినవాడు దేవుడే. అటువంటి యుద్ధనీతి కలిగిన వాడు ఇక్కడ పోరాటం చేసి యుద్ధం గెలవగలడు. కానీ ఇక్కడ పోరాటం చేసేది ఎవరితో? ఎవరు తన మీదకి వ్యతిరేకంగా పోరాడుతుండంటే సొంత కుమారుడే. ఆయన కుమారుడు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన సునాయాసంగా ఓడించగలడు. కానీ దావీదు జాక్కొని ఆ కొండలలో, గుట్టలలో, గుహలలో దాక్కొని తనను కాపాడుకోవడానికి పరిగెత్తుతా ఉన్నాడు. ఒక్కొక్కసారి రేపు మేల్కుంటున్నా అని కూడా అది తెలియదు. ఇక్కడ కింద వచనంలో అంటాడు, 10,000 మంది నా మీదకి మోహరించిన అనే స్థితిలో తను ఎదుర్కొంటున్నాడు. అటువంటి భయంకరమైన స్థితిలో తను ఏమంటాడు, యెహోవాయే నాకు ఆధారం, అందుకని నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఎంత గొప్ప అనుభవం గదా! ఎంత గొప్ప విశ్వాసం గదా! ఇటువంటి సమయంలో సొంత వారు తన మీదకి పోరాటం చేస్తున్నారు. తను గెలవగలడు గూడా. అలాంటి వారి మీద మామూలుగానే గెలవగలడు. కానీ పోరాటం చేయలేక దేవుడి మీద ఆశ్రయిస్తున్నాడు. దేవా, నువ్వే నాకు ఆధారం. ఇట్టి పరిస్థితుల్లో నువ్వే నన్ను విడిపించగలవు. నాకు నిద్ర పడుతుంది అంటే అది కేవలం మనకొక సవాలే. నిద్ర పట్టదు అక్కడ. కానీ దేవుడి మీద తనకున్న అపారమైన విశ్వాసంను బట్టి తను పడుకొని నిద్రపోయి మేలుకునేంత వరకు దేవుడు తన చుట్టూ వలయంగా, ఆ భద్రతగా దేవుడు తనను కాపాడుతున్నాడంట. ఆ దావీదు కాలంలో ఉన్న దేవుడు ఈనాడు మన కాలంలో కూడా ఉన్నాడు. ఆయన మార్పు చెందనివాడు. నిన్ను కూడా అదే భద్రంగా కాపాడుకుంటున్నాడు. నువ్వు గమనించలేకపోతున్నావు ఆయన యొక్క వలయాన్ని, ఆయన యొక్క సంరక్షణని, ఆయన ఇచ్చు రక్షణని. అది నువ్వు అనుభవించాలని ఈ వాక్యము ఇవాళ మనకు సవాల్గా ముందొచ్చింది. గనుక మనం కూడా ఎలాంటి భయం గుండా వెళ్తున్నప్పటికీ దేవుడే నాకు ఆధారం, యెహోవాయే నాకు ఆధారం అని తను చెప్పినట్లుగా మనం కూడా ఇవాళ చెప్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క పాద సన్నిధిలో చేరి అనేక భయముల గుండా మేము వెళ్తున్నాం, అనేక అపాయం గుండా మేము వెళ్తున్నాం. కానీ దేవా, మా దేవుడు నీవని, నీవే మాకు ఆధారం అని చెప్పుకోదగ్గ విశ్వాసం మాకు పుట్టించమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.